హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ 'సికందర్ కా ముకద్దర్'. అవినాష్ తివారీ, జిమ్మీ షెర్గిల్, తమన్నా లీడ్ క్యారెక్టర్స్ చేశారు. స్టోరీలోకి వెళ్తే ఒక పెద్ద ఆడిటోరియంలో డైమండ్స్ అండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. అప్పుడే పోలీసులకి ఒక ర్యాండమ్ కాల్ వస్తుంది. ఇంకో 5 మినిట్స్‌లో రాబరీ జరగబోతుంది. నలుగురి మనుషులు విత్ వెపన్స్ ఆ ఎగ్జిబిషన్‌లో ఉన్నారు అని. అలర్ట్ అయిన పోలీస్ వెంటనే అలారం ఆన్ చేసి అక్కడ ఉండే క్రౌడ్ మొత్తాన్ని వేరే రూమ్‌లోకి పంపుతారు. అలా పంపే టైంలో తమన్నా అక్కడ 50 సీఆర్ వాల్యూ చేసే డైమండ్స్ పోయాయని అబ్జర్వ్ చేసి పోలీసులకి చెప్తుంది. మన హీరో కూడా అక్కడే కంప్యూటర్ ఆపరేటర్. అప్పుడే అక్కడికి డిటెక్షన్ టీమ్ హెడ్ జిమ్మీ గారు స్పాట్‌కి వస్తారు. తమన్నాని, హీరోని అండ్ ఇంకో పెద్దాయన్ని సస్పెక్ట్స్ అని చెప్పి అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకెళ్తారు. డైమండ్స్ ఎవరు తీశారు? ఈ 3 మెంబర్స్‌ని ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఈ ఇన్సిడెంట్ వల్ల ఎవరి లైఫ్ ఎలా మారింది? లాస్ట్‌కి అసలు దొంగలు దొరికారా లేదా అనేదే స్టోరీ. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుండే ఒక థ్రిల్ ఫీల్ అయ్యి ఇంటర్వెల్ దాకా ఆ సస్పెన్స్ మెయింటైన్ చేశారు డైరెక్టర్ నీరజ్ పాండే గారు. అండ్ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, తమన్నా గారి రోల్ కూడా ఈ మూవీలో చాలా బావుంది. మెయిన్‌గా ఇన్వెస్టిగేషన్ సీన్స్ అండ్ కొన్ని ట్విస్ట్‌తో ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో స్టార్టింగ్ 20 మినిట్స్ లాగ్, స్లో, పైగా ఫోర్స్డ్ లవ్ స్టోరీ. హీరోకి, జిమ్మీకి మధ్య కాన్వర్జేషన్స్ బావుంటాయి. బట్ లెంతీగా ఉంటాయి. అండ్ ఆ రివీల్ అయ్యే ట్విస్ట్‌లో లాజిక్ ఉండదు. రాబరీ ప్లాన్ చేసే వాళ్ళ కంప్యూటర్ రిపేర్ సీన్ ఒకటి మరీ సెన్స్‌లెస్‌గా అనిపించింది. లైక్ రాబరీ ప్లాన్ చేసేవాళ్ళు ప్రింటర్‌లో పేపర్ ఇరుక్కుంటే అది కంప్యూటర్ రిపేర్ అని అనుకుంటారు. అస్సలు సెట్ కాలేదు. ఇక అక్కడ నుండి మూవీ తేలిపోతుంది. అప్పటిదాకా మెయింటైన్ అయిన సస్పెన్స్ అంతా వేస్ట్ అనిపించింది. ఇంకా క్లైమాక్స్ కూడా లేదు దీనికి. దొరికిన దొంగ మన ఆఫీసర్‌కి ఒక ఆఫర్ ఇస్తా అంటాడు. అక్కడితో ఎండ్ పడుతుంది. సో, జస్ట్ ఫస్ట్ హాఫ్ మాత్రమే స్టోరీ రాసుకుని సెకండ్ హాఫ్ వదిలేశారు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉంది అంటే ఒక మంచి ఫస్ట్ హాఫ్ విత్ బోరింగ్ అండ్ లాజిక్‌లెస్ సెకండ్ హాఫ్. బట్ ఒక్కసారి చూడొచ్చు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కోసం. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో అవైలబుల్ ఉంది. అండ్ డబ్బింగ్ కూడా బావుంది. అడల్ట్ కంటెంట్ కూడా లేదు. థ్రిల్లర్ మూవీ లవర్స్ ఒక్కసారి చూడొచ్చు. రివ్యూ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.